చలో ఇవాళ మీకు గ్లాస్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. ముందు బటర్ పేపర్ తీసుకొని దానిపైన కృష్ణుని ముందే డ్రా చేసేసుకున్నా. దాన్ని రివర్స్ చేసుకొని దానిపైన డ్రా చేసుకోండి మళ్ళీ. ఎందుకంటే రివర్స్ చేస్తేనే గ్లాస్ మీద కరెక్ట్ గా వస్తది. ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ని బటర్ పేపర్ తోటి పేస్ట్ చేసేసుకుందాం. అక్రిలిక్ షీట్ అయినా పీవీసీ షీట్స్ అయినా తీసుకోవచ్చు. ప్రాపర్ గా నేను మాస్కింగ్ టేప్ తోటి ఫిక్స్ చేసేసుకోండి, అటు ఇటు మూవ్ కాకుండా. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లాస్ పెయింటింగ్ లో మనం రివర్స్ గా పెయింట్ చేస్తాము. నార్మల్ పెయింటింగ్ లో ఫస్ట్ మనం డార్క్ షేడ్స్ వేసి తర్వాత అవుట్ లైన్ వేసి దాని తర్వాత హైలైట్ చేస్తాం కదా, కానీ ఇప్పుడు రివర్స్. ఫస్ట్ అవుట్ లైన్ వేసి తర్వాత హైలైట్స్ వేసి లాస్ట్ గా బేస్ కలర్ ఫిల్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక బ్లాక్ కలర్ తీసేసుకుని అప్లై చేసేసుకున్నా. దాని తర్వాత హైలైట్స్ అని మళ్ళీ బేస్ కలర్స్ అని అన్ని పెయింట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నా. నాకు ఈ కృష్ణుడి పెయింటింగ్ నేను చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది, అది ఎలా వస్తుందో లేదో అని. కానీ లాస్ట్ కి టర్న్ చేసే వరకు నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే బాయ్.